హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్లో వచ్చేసి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి కదా. అలా నేను మినీ ప్యాకింగ్ చేసి మసాలాలు ప్యాకింగ్ చేసి కొంత డబ్బు అయితే జమ చేశాను అనమాట. అది 2024లో అంటే లాస్ట్ ఇయర్లో కొంచెం జమ చేసుకొని కొంచెం డబ్బు అనేది దాపెట్టుకొని కొంత గోల్డ్ అయితే కొనుక్కున్నాను అనమాట. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కానీ ఏ వీడియో కానీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు వీడియో చేస్తుంది నేను అంత డబ్బులు సంపాదించాను ఇంత చేస్తున్నానని గొప్పలు కోసం అయితే కాదండి. నేను చేసేది ఈ వీడియో ఎందుకోసం అంటే ఇంట్లో ఉంటూ పని చేసుకోవాలి, ఏదో ఒక వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అనే వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఓ, ఇలా చేసుకుంటే డబ్బులు సంపాదించుకుంటే మనం కూడా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు, మనకి ఇష్టమైనది కొనుక్కోవచ్చు అని చాలామంది అనుకుంటారు కదా. అందుకనేది ఈ వీడియో అయితే తీస్తున్నాను. మోటివేట్గా ఉంటుంది, ఇన్స్పైర్గా ఉంటుంది. అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. చాలా మంది బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏంటి అంటే బ్యాడ్ కామెంట్స్ అంటే అంత బ్యాడ్ కాదు. ఈ ఈ బిజినెస్ అంటే నేను చేసే బిజినెస్ అంత లాసే ఉంటుంది, ఈమె మాటలు ఎవరు నమ్మొద్దు అనేసి. ఓకే, అలా అనుకునే వాళ్ళు ఏంటి అంటే మనము ఏ వర్క్ చేసినా కానీ రెగ్యులర్గా చేస్తేనే మనకు ప్రతిఫలం అనేది ఉంటుందండి. ఒక రోజు 2 రోజులు పోయి ఒక వారం పోయి మనం మానేసామనుకో ఆ షాప్ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు రెగ్యులర్గా వస్తలేరు మన దగ్గర, ఒకలా ఆ సరుకు అయిపోయింది అనుకో ఇప్పుడు వీళ్ళ దగ్గర తీసుకుంటా వేరే వాళ్ళ దగ్గర మానేస్తారు కదా, వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా పోయినాం అనుకో వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు, మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఎప్పుడూ కంటిన్యూగా తీసుకొస్తున్నారు అనే నమ్మకం అయితే ఉంటుందండి. అలా వాళ్ళ దగ్గర మనము నమ్మకం తెచ్చుకోవాలంటే మనము రెగ్యులర్గా వెళ్ళి షాప్లకి అయితే వేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళకి నమ్మకం కుదురుతుంది మన మీద. ప్రతిసారి తీసుకొస్తున్నారు, వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అని తీసుకుంటారు అనమాట. అదేనండి, ఒకళ్ళు పెట్టారనమాట, లాసే ఉంటుంది, ఒకసారి తీసుకుంటారు ఒకసారి తీసుకోరు అని అంటే రెగ్యులర్గా వెళ్తూ షాపు అడుగుతూ ఉంటే మనకి ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇంకా మనం కష్టపడండి అయితే ఏది రాదండి, కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా కానీ సాధించగలుగుతాము. నేను కూడా చాలా కష్టపడ్డాను. ఇద్దరు చిన్న పిల్లలతోటి రోజు కూర్చొని చేసుకునే అటు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఈ ప్యాకింగ్ చేసుకొని షాప్లకైతే వెళ్ళి ఇచ్చి వచ్చేసాను అన్నమాట. చాలా కష్టపడ్డాను, అందుకు మంచి ప్రతిఫలం అయితే ఉంది అనమాట. కంటిన్యూగా వెళ్ళి షాప్లలో అయితే వేసి వచ్చేదాన్ని. అందుకు నాకు చాలా మంది బాగా నమ్మకంగా తీసుకుంటారనమాట ఎప్పుడు వెళ్ళినా. ఓకే, ఇంకా నేనైతే ఎంత గోల్డ్ కొన్నాను, ఎంత డబ్బులు సంపాదించాను, దాచాను అనేది చెప్తాను. ఓకే, డబ్బులు అయితే ఏమీ లేవు, దాచిన డబ్బులతోటే కొంత గోల్డ్ అయితే కొనుక్కోను అనమాట. అలాగే ఇంట్లోకి కొన్ని ఐటమ్స్ కూడా కావాల్సి ఉండే, ఇట్లా ఏదైనా ఇంట్లోకి అవసరాలు ఉంటాయి కదా, అలా అయితే అన్నీ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి గోల్డ్ డబ్బా, ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. చైన్, నెక్లెస్ అలాంటివి ఏం కాదండి నేను తీసుకునింది. ఓన్లీ ఇలా మనకి గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, గోల్డ్ బిస్కెట్స్ అవి ఇలా కట్ చేయించుకొచ్చుకొని తెచ్చుకునేదాన్ని అనమాట. ఒకేసారి అయితే కొనలేదు ఇది. లాస్ట్ ఇయర్ లోపు నేను ఎండ్ అయిపోయే లోపు కొనుక్కోవాలని అనుకున్నాను అనమాట. అలా అప్పుడు కొంచెం 1 గ్రాము, అర్ధం గ్రాము, 2 గ్రాములు అలా కొనుక్కున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా బిస్కెట్స్ అయితే కట్ చేయించుకొని గ్రాము. ఇది వచ్చేసి 24 క్యారెట్స్ అండి. ఇలా 24 క్యారెట్స్లో మనకి 22 క్యారెట్స్, 18 క్యారెట్స్ కూడా ఉంటాయి. మనకి గోల్డ్ షాప్లలో వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. ఒక పెద్ద బిస్కెట్ ఉంటుంది, ఆ బిస్కెట్ని మనకి గ్రామ్స్లలో కట్ చేసి ఇస్తారనమాట. ఇలా నేనైతే అప్పుడు కొంచెం డబ్బులు అలా జమ చేసుకొని అయితే ఈ గోల్డ్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఒకేసారి అయితే కొనుక్కోలేదులేండి, అప్పుడు కొంచెం 1 నెలకి 2 నెలలకి అట్లా కొనుక్కున్నాను అనమాట. మొత్తం
ఇది వచ్చేసి నేను అనుకున్న తులం కొనుక్కోవాలి ఖచ్చితంగా ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయేలోపు అనుకున్న దానికి ఇంకా ఎక్కువే కొనుక్కున్నాను అనమాట. తులంకి ఎక్కువనే కొనుక్కున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇది వచ్చేసి మనకి ఇలా ఎందుకు కొనుక్కున్నాను అంటే, చైన్ నెక్లెస్ కొనుక్కోవచ్చు కదా అంటే, ఇది వచ్చేసి మనకి ఎప్పుడు ఒకే రేట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనము ఒక చైన్ కొనుక్కొని నెక్స్ట్ డే వెళ్ళి అది అమ్మాలి అనుకున్నాం అనుకో, అది మనకి వాళ్ళు తక్కువ రేట్ చేసే ఇస్తారు కదా, డబ్బులు అయితే తక్కువ ఇస్తారు కదా. అంటే వాళ్ళు తరుగు అవి ఇవని అంటుంటారు కదా, వాళ్ళ లెక్కలేవో ఉంటాయి. అలా ఇవైతే అలా ఏముండదండి. ఒక 50 రూపీస్ ఏమో తక్కువ చేస్తారు అంతేగాని ఇంకా ఎక్కువ రేటే పెరుగుతుంది. గోల్డ్ మనం ఇలా తీసుకోవడం వల్ల రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా, మనకు తెలిసిందే. గోల్డ్ చాలా మంది ఇష్టపడతారు. నేనైతే అలా చైన్స్ ఏం చేయించుకోకుండా ఇలా కొనుక్కున్న దానికి కారణం ఏంటంటే, ఇలాంటివి మనకి ఎప్పుడు తరుగు అలాంటివి ఏమి తీయరనమాట. ఇవి మనకి ఈ రోజు ఒక గ్రామ్ రేట్ ఎంత ఉందో అలా అవైతే అదే గ్రామ్ రేట్ అయితే ఇస్తారనమాట. తులం రేట్ ఎంత ఉందో అంత తులం రేటే మనకి డబ్బులు అయితే ఇస్తారనమాట. అమ్ముకోవాలి అనుకుంటే. లేదు అమ్ముకోవడం ఇష్టం లేదు అనుకున్నాం అనుకో, వీటినే మనము గాజుల్లాగా చేయించుకోవచ్చు, చైన్లు చేయించుకోవచ్చు, కమ్మలు చేయించుకోవచ్చు, నెక్లెస్ కూడా చేయించుకోవచ్చు. అదేనండి, ఇలా అయితే నేను గోల్డ్ కొనుక్కున్నాను. ఇలా కాకుండా చైన్ నెక్లెస్ అయితే నాకు ఇష్టం లేదు కొనుక్కోవడము. ఎందుకంటే గోల్డ్ చైన్ నెక్లెస్లు అలాంటివి ఎప్పుడు వేసుకొని ఉండలేము కదా మనము. ఇలా అయితే మనకి ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు వెంటనే ఇచ్చేసి రావచ్చు. అందుకోసమే నేను ఇలా అయితే తీసుకున్నాను. అలాగే మన వీడియోస్లలో ఒక వీడియో, అదే పోయినసారి డబ్బులు ఇంత దాచాను నేను సంపాదించే బిజినెస్లో అనేది ఒక వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. అది వచ్చేసి 10K వ్యూస్ అయితే కంప్లీట్ అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి 5K కూడా కంప్లీట్ అయ్యింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్లోనే ఉంటూ వర్క్ చేసుకునే వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్గా అయ్యే వీడియోస్ అయితే చేస్తాను. ఎంతో కొంత సంపాదించాలి ప్రతి ఒక్కరు అనేది వీడియో తీస్తాను. ప్రతి వీడియోస్లో చెప్తానండి. ఎంతో కొంత సంపాదించుకుందాము, నాతో పాటు మిమ్మల్ని కూడా ఎంతో కొంత సంపాదించేలాగా చేస్తానన్నమాట. అలాగే మీకు కూడా ఏమన్నా తెలిసిన బిజినెస్ గురించి నాకు చెప్పండి, కామెంట్లో చెప్పండి. ఆ వీడియోస్ అంటే ఆ బిజినెస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి మనము కనుక్కొని దాంట్లో ఉండే ప్రాఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి అనేది ఫుల్ రీసెర్చ్ చేసి ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాము. మనలాగా ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకే మర్చిపోకుండా మీకు తెలిసిన బిజినెస్ గురించి కామెంట్ చేయండి. దాని గురించి నేను ఫుల్గా రీసెర్చ్ చేస్తాను. రీసెర్చ్ చేసి దాని గురించి వీడియో అయితే తీయడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, వీడియోని చూసి అలాగే వెళ్ళిపోకండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. అందరూ చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ ఇచ్చి వీడియో ఎలా అనిపించింది, ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇంకా నేను చేసే బిజినెస్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అలాగే మీకు వచ్చిన డౌట్స్ని కూడా మళ్ళీ వీడియోలు అయితే తీసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, తీయాలి. కొంచెం పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతోటైతే కొంచెం కుదరట్లేదు. అందుకోసం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. కానీ ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.